హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మీకు కంద పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. ఇది కంద అనగానే చాలామంది భయపడతారండి దూరదేమోనని. కానీ ఏం దూరదుండదండి. చాలా టేస్టీగా చాలా బావుంటుంది కమ్మగా. ఇలా ఒకసారి ట్రై చేశారంటే అసలు వేడి కూడా చేయదండి ఈ విధంగా చేస్తే గనక. ముందుగా కంద అయితే తీసుకొని దీన్ని పీల్ తీసేసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే గనక కొంచెం లావుగా కూడా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగక్కర్లేదండి, మగ్గితే సరిపోతుంది. పులుసు కూరే కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుందండి ఉల్లిపాయలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలా కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మా ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టానండి. నేను 300 గ్రామ్స్ పైగా ఉందండి కంద. అందుకని చిన్న నిమ్మకాయ అంత సరిపోతుంది. పులుపుని బట్టి మీరు పెట్టుకోండి. తర్వాత ఇలా కంద ముక్కలు దీనిలో వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇలా చింతపండు అయితే జ్యూస్ తీసి పక్కన పెట్టానండి. కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ముక్క బాగా మెత్తబడే వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టి బాగా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకున్న తర్వాత దానిలోకి తగినంత కారం వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత దానిలోకి తీపికి సరిపడా బెల్లం వేసుకోండి. ఒక చిన్న గ్లాస్‌లోకి ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి దీనిలో వేసేసుకోవాలి. ఇదంతా కూడా దగ్గరగా అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండి కంద పులుసు రెడీ అయింది. రోటీలోకి కానీ, రైస్‌లోకి కానీ అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.